వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాం మొన్న అమెరికా, నిన్న యూకే ఎవరైనా సరే ఒకటే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వలసదారులందరినీ ఆ దేశం నుంచి తరిమివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరిమివేసే ప్రయత్నంలో ఖచ్చితంగా భారతీయులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. డాలర్ డ్రీమ్స్ కన్నారు, యూకేకి వెళ్ళి తమ జీవితాన్ని సంతోషంగా గడపాలనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులు ఇవాళ పరిస్థితిని చాలా విభిన్నంగా మార్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే వలసదారులు అన్న వాళ్ళకన్నా ముందుగా అక్కడ బతకడానికని వెళ్ళారు. కానీ ఆ ఉన్న నిబంధనలు కానివ్వండి, అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోవడంతో వీళ్ళు నిజంగానే అక్రమ వలసదారులుగా మారిపోవడంతో ఒక్కొక్కరిగా వాళ్ళని భారతదేశాన్ని తిరిగి పంపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ పంపించే నేపథ్యంలో కూడా కొన్ని సందర్భాల్లో అందులో ముఖ్యంగా చూస్తే ఏదో పెద్ద ఖైదీలను లేదా నేరస్తుల్ని తరలించినట్టుగా అక్కడి నుంచి తరలిస్తున్న విధానం గురించి గత వారం రోజులుగా మనం చూసాము. భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, ఒక రచ్చ కూడా జరిగిన పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతోంది, ఎందుకు యుఎస్ కానివ్వండి యూకే కానివ్వండి అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి పంపించి వేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎలా అక్రమ వలసదారులు అయ్యారన్న విషయంపై మనం చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు అంద సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి అంద సత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం ఏదైతే అంటే యుఎస్కో యూకేకో ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు పొట్టకూడి కోసం అక్కడికి వెళ్ళారు. వెళ్ళే క్రమంలో ఆ నియమ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కానివ్వండి, కొద్దిమంది కావాలనే అక్కడ అవకాశాలని అందిపుచ్చుకునేందుకు తప్పుదారులు పట్టి మరీ అక్కడికి వెళ్ళి నివసిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళని అక్రమ వలసదారులు అంటూ భారతదేశానికి తిరిగి పంపించేస్తున్నారు. ఏంటి అంటే ఈ ఇన్ని రోజులు లేని ఇప్పుడే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంది. దాన్ని ఎలా విశ్లేషిస్తారు? కొంచెం ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వాలండి. ఎస్, ఎందుకంటే ప్రపంచ ఎడ్యుకేషన్ ట్రేడ్లో విద్యా వ్యాపారం అంటారు. ఎస్, ఈ విద్యా వ్యాపారంలో మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో బ్రిటన్, మూడవ స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. అలా యూనివర్సిటీలు 1/4 గవర్నమెంట్ ఉంటే 3/4 ప్రైవేట్ యూనివర్సిటీలు, అంటే వ్యాపారస్తులే నడుపుతారు. కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి మన విద్యార్థుల నుంచి వచ్చేటువంటి ఫీజులు దాదాపు అమెరికన్ జీడిపిలో 2-3% ఉండేంత పరిస్థితి ఇవాళ ఆ స్థాయిలో విద్యా వ్యాపారం చేస్తుంది యుఎస్, మొదటి స్థానం ఉన్నటువంటిది. కాబట్టి సహజంగానే మన వాళ్ళు ఎందుకు పోతారు యుఎస్ అంటే జాబ్ మార్కెట్ పెద్దది, ఎకానమీ పెద్దది. ఇవాళ మన ఎకానమీ $3.6 ట్రిలియన్ అయితే వాళ్ళ ఎకానమీ $24 ట్రిలియన్. ఆ స్థాయిలో పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ జాబులు ఉంటాయి. అందులో అది కూడా మళ్ళీ సర్వీస్ సెక్టార్లో జాబ్స్. కాబట్టి సహజంగానే మన వాళ్ళు అక్కడ ఎంఎస్ చేయటం, ఆ తర్వాత జాబులు చేయటం, ఇది నడుస్తున్నటువంటి ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియకు భిన్నంగా మధ్యలో ఏజెన్సీలు తీసుకుపోవటం, సరైనటువంటి జాబు సెక్యూరిటీ లేనటువంటి జాబ్స్ ఇప్పించడం, తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రూల్స్ ప్రకారం పార్ట్ టైం జాబ్స్ యూనివర్సిటీలే చేయాలి. కానీ యూనివర్సిటీలో అన్ని జాబ్ దొరకవు కాబట్టి సహజంగానే బయట చేస్తున్నారు. అది గట్టిగా చూస్తే బయట చేసేటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. యూనివర్సిటీలు అంతమందికి దొరకవు కదా. కాబట్టి ఇటువంటి అన్ని ఏజెన్సీల ద్వారా పోవటం, తర్వాత జాబ్ సెక్యూరిటీ లేకపోవటం, తర్వాత ఒక సంస్థలో జాబ్ ఇప్పించి అది పోతుంది అనుకున్నప్పుడు ఇంకో దగ్గర జాబ్ ఉన్నట్టుగా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయటం, తర్వాత జాబ్ వస్తున్నప్పుడు దాంట్లో కొంత పర్సంటేజ్ మధ్య ఏజెన్సీలు తీసుకోవటం, ఇటువంటి అన్నిటి ఇంపర్ఫెక్షన్స్ వల్ల లిబరల్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బందులు అనిపించలేదు. అవును. కానీ ఇప్పుడు అమెరికన్ గ్రోత్ రేట్ స్లోగా ఉంది, అరౌండ్ 1.5% ఉంది గ్రోత్ రేట్. ఎప్పుడైతే గ్రోత్ రేట్ తక్కువ ఉంటుందో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. దాంతో ప్రెజర్ పడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మన దేశంలో అంటే 8-9% ఉంది, అమెరికాలో కూడా 4% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అవును. కాబట్టి సహజంగానే మా దేశస్తులకు ఉద్యోగాలు దొరకడం లేదు, మీ వాళ్ళని దొరుకుతున్నారు. తర్వాత అమెరికాకి ఈ మధ్య సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా భయపడుతున్నారు. తర్వాత సరైన వీసాలు లేకుండా, జాబ్ వీసాలు లేకుండా త్రూ మెక్సికో, త్రూ కెనడా వచ్చి అమెరికాలో జొరబడుతున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. అవును. మన వాళ్ళు కూడా మెక్సికో పోయి మెక్సికో నుంచి దొంగతనంగా బోర్డర్లో ప్రవేశించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఇన్ని రకాలైనటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఉండటంతో ఇవాళ అమెరికాలో మొదటే అసలు 18,000 పంపించేస్తామని చెప్పేసి అన్నారు. ఆ 18,000 పంపిస్తే అభ్యంతరం కూడా లేదని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా అన్నది. అవును. ఆ తర్వాత H1B వీసా,
L1 వీసా వీటి కింద వచ్చినటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి జాబ్స్ లేకపోతే పంపిస్తాం, వాళ్ళకు 8 లక్షల మంది ఉండంటున్నారు. కాబట్టి ఇటువంటి ఇంపర్ఫెక్షన్స్ తోటి పోయినటువంటి వాళ్ళు ఎక్స్పర్టైజ్ చేసి అన్ని పర్ఫెక్ట్గా పోయినటువంటి వాళ్ళకి ఇప్పటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి అనుకోవట్లేదు. ఎందుకంటే బ్రెయిన్ డ్రైన్ వల్లే అమెరికా బాగుపడేది. కానీ ఇతర మీరు అన్నట్టు దేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ చేసుకొని Yes. నైపుణ్యం సంపాదించినటువంటి వల్ల అమెరికా పోయారు. అందువల్ల అమెరికన్ ఎకానమీ పెద్ద ఎకానమీగా మారింది. అది ఈ సందర్భంలో అంటే ఇప్పుడు కానీ రాజకీయ పరిస్థితులు అక్కడ రాజకీయ పరిస్థితులు కొత్తగా డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఇది అమెరికాని గ్రేట్ అగైన్ అని చేయాలనే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరినీ పంపించేస్తున్నానంటూ, అంటే కేవలం భారతీయులే కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మీరు అన్నట్టుగా సెక్యూరిటీ రీజన్స్ ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో భారతీయుల నుంచి కంపారిటివ్లీ తక్కువ ఉన్నాయి. కానీ అన్నిట్లో అంటే ఓవరాల్గా చూసినప్పుడు మన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి ఆయన పిలిపించాడు ఏది ఎలక్షన్స్ అప్పుడు. ఎట్లా అంటే ఇతర దేశ మైగ్రెంట్స్ వచ్చి, ఇతర దేశ వలసలు వచ్చి అమెరికాని నింపేస్తున్నారు, ఇది ఇల్లీగల్. ఇతర దేశ వస్తువులు కూడా వచ్చి అమెరికాని డంప్ చేస్తున్నాయి. అమెరికా మార్కెట్, అమెరికా స్వదేశీ మార్కెట్ రోజు రోజు కుంచుకుపోతుంది. అమెరికా స్వదేశీ ఎంప్లాయీస్ కూడా అన్ఎంప్లాయీ ఉన్నారు, లేదా తక్కువ జాబ్ హోల్డర్స్ ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, టారిఫ్ పెట్టాడు. టారిఫ్ పెట్టి మెక్సికో, కెనడా, చైనా దిగుమతుల మీద టారిఫ్ విధించాడు. సరే, ఏదో కెనడా, మెక్సికో కొన్ని రిక్వెస్ట్లు చేస్తే 1 month పోస్ట్ పోన్ చేస్తానన్నారు. టారిఫ్స్ చేయటం వల్ల ఏమవుతుంది, దిగుమతుల మీద టారిఫ్స్ చేస్తే వాటి ధరలు పెరుగుతాయి. చైనా నుంచి వచ్చే వస్తువుల ధరలు, మెక్సికో, కెనడా నుంచి వచ్చేటువంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. 30%, 25% ధరలు పెరిగితే అమెరికన్ మార్కెట్లో డిమాండ్ తగ్గుద్ది. డిమాండ్ తగ్గటం వల్ల ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఇంపోర్ట్స్ తగ్గితే వాళ్ళ దేశంలో స్వదేశీ సంస్థలు ఉత్పత్తి పెంచుతాయి. వాళ్ళ దేశంలో స్వదేశీ సంస్థలు ఉత్పత్తి పెంచితే వాళ్ళ దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. కాబట్టి అమెరికా సంస్థలు గ్రేట్గా ఉండాలి, అమెరికన్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉండాలి అనేది నెరవేరుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతులు తగ్గించుకుంటే టారిఫ్లు వేసి, ఆ ఇతర దేశ దిగుమతులు తగ్గితే, సపోజ్ చైనా నుంచి దిగుమతులు తగ్గినాయి అనుకోండి, చైనా సంస్థల ఉత్పత్తి తగ్గితే, ఉత్పత్తి స్థాయి తగ్గితే ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది. ఈ విధమైనటువంటి విధానాలు ఇవాళ ట్రంప్ చాలా అగ్రెసివ్గా అమలు చేస్తున్నాడు. అయితే ఇతర దేశాలు ఊరుకుంటాయా అంటే అవి కూడా పోరాడతాయి సాధ్యమైనంత వరకు. చైనా కౌంటర్ డ్యూటీ వేస్తామన్నది, కౌంటర్ టారిఫ్ చేస్తామన్నది, కొన్నిటి మీద 15% అని అనౌన్స్ కూడా చేసింది చైనా. అట్లాగే కెనడా, మెక్సికో కూడా కౌంటర్ అనౌన్స్ చేసినాయి. అది అట్లా ఆగి ఉన్నాయి అనుకోండి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే విదేశీ వలసలు, విదేశీ ఉత్పత్తులు కూడా అమెరికాని ఇన్సెక్యూర్గా చేస్తున్నాయి. అమెరికా మార్కెట్లో దానికి ఒక సేఫ్టీ లేకుండా పోయింది అన్నటువంటి ఇది వెంటాడుతా ఉంది. కాబట్టి అమెరికా భక్తి ట్రంప్ వీటన్నిటితో చేయిస్తుంది. రెండవది, ఏ దేశం నుంచైనా మన దేశానికైనా బంగ్లాదేశీయులు కానీ, ఇతర దేశీయులు కానీ, బర్మాలు కానీ, శ్రీలంక వాళ్ళు కానీ ఇల్లీగల్గా మన దేశంలో ఉంటే మనం కూడా పంపించేస్తున్నాం. ఇండియన్ గవర్నమెంట్ సంఖ్య కూడా విడుదల చేసింది. ఇదేం కొత్త కాదు. ప్రతి సంవత్సరం ఇట్లా ఇల్లీగల్గా దొరికిన వాళ్ళని పంపించేస్తున్నారని. కానీ ఈ సందర్భంలో ఒక కీలకమైన పాయింట్ మనం గుర్తు చేసుకుంటే, ఎప్పుడైనా సరే వీసా ఇంటర్వ్యూకి ఎవరు వెళ్ళినా సరే, అమెరికా వీసా ఇంటర్వ్యూకి వాళ్ళు వీలైనంత భారతదేశానికి తిరిగి వస్తారు అని నమ్మితే మాత్రమే వీసా ఇస్తారు అన్నది అది రెగ్యులర్గా తెలుసు. అంటే నేను కూడా పర్సనల్గా నేను దాన్ని ఫేస్ చేసిన వాడిని కాబట్టి, అలాంటి సందర్భంలో అక్కడికి వెళ్తున్న వీసాకి సంబంధించిన ఏదైతే దాని సెక్టర్ ఒకటి లేదా దాని సెగ్మెంట్ ఒకటి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు చేయడం కానివ్వండి, మీరు అన్నట్టుగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంటే వాస్తవానికి వాళ్ళు ఇండియాకి తిరిగి పంపిస్తున్నారంటే వాళ్ళని గౌరవంగా చూసినట్టుగా భావించాలేమో. అక్కడ తీసుకెళ్లి జైళ్ళలో వేస్తే ఇంకా మరి పరిస్థితి ఘోరంగా ఉండేది. అందుకే కదా అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హోటల్స్లో, రెస్టారెంట్లో సెర్చ్ చేస్తున్నారు. అట్లా సెర్చ్ చేస్తే దొరికిన వాళ్ళే మొదటిసారి 100 మంది, ఇంకో రెండోసారి ఇంకో 400 మందిని వాళ్ళు పంపిస్తున్నారు. అరెస్ట్ అయిన దానికన్నా సేఫ్గా రావడం అనేటువంటిది రిలేటివ్లీ బెటర్ కదా. కాబట్టి ఆ విధంగా పంపిస్తున్నారు. అయితే ఇక్కడ మరొకటి ఏమిటంటే, రేపు మోడీ పర్యటనలో 2 రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకటి, టారిఫ్లు ఇప్పుడు తర్వాత మోడీ ఒక స్టెప్ తీసుకొని పోయాడు అమెరికా. ఏమిటంటే కొన్నిటి మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించిపోయాడు అమెరికా పోయేటప్పుడు అడగకుండానే. అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద డ్యూటీ తగ్గించిపోయాడు అమెరికాకు. కాబట్టి అంటే ముందే ఒక పాజిటివ్ యాక్షన్ తీసుకొని వెళ్ళాడు అమెరికాకు. కాబట్టి అమెరికా వెళ్ళాడు కాబట్టి ఒక పాజిటివ్ స్టెప్ తోటి స్టార్ట్ చేద్దని పోయాడు. అక్కడ మిగతా వాళ్ళు
ఈ 18,000 మంది కాకుండా మిగతా వాళ్ళు పోయినటువంటి 7-8 లక్షలు అంటున్నటువంటి వాళ్ళని ఏదైనా బయోలాటరల్ రిలేషన్స్ లో వాళ్ళు ఏమైనా సేఫ్ గా ఉంటారా లేదా అనేటువంటిది మనం ఈ చర్చల తర్వాత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, మనతో పాటు యష్ గారు జాయిన్ అయ్యారు. అంటే యూఎస్ కన్సల్టెన్సీకి సంబంధించిన సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. తను కూడా ఒక ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. యష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను కన్సల్టింగ్ సంబంధించిన కాదండి, ఎన్ఆర్ఐ ఇక్కడ టీడీపీ యాక్టివిస్ట్ ని. సోషల్ సర్వీస్ అయితే No worries. అయితే ఇక్కడ చాలా కీలకంగా వినిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ నుంచి భారతదేశం నుంచి కానీ విదేశాల నుంచి అమెరికాకి వెళ్తున్న వాళ్ళు చెబుతున్న రీజన్ ఒకటి, అక్కడికి వచ్చి చేస్తున్న పని ఒకటి, కాబట్టే ఇంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దీంట్లో రాజకీయాలు కూడా ఉన్నాయి అన్నదైతే ఒక మాట వినిపిస్తుంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇండియా నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కానివ్వండి, దానివల్ల మొత్తంగా నష్టం జరుగుతుందన్న ఒపీనియన్ వినిపిస్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను గత 16 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నానండి. నేను ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ని. సిట్యుయేషన్ ఏంటంటే, గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు అమెరికాలో లేవు. వాస్తవాలు ఏంటంటే, చాలా మంది విద్యార్థులు గత 4 సంవత్సరాల్లో దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థులు అమెరికా రావడం జరిగింది. అది భారతదేశం సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి. ఏడాదికి 60,000 మంది విద్యార్థుల నుంచి 70,000 మంది విద్యార్థులు వచ్చే రోజుల నుంచి గత 4 సంవత్సరాల బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో 4 సంవత్సరాల్లో 8.5 లక్షల మంది విద్యార్థులు రావటం అంటే అది చాలా పెద్ద బ్లండర్. అదే అమెరికన్ గవర్నమెంట్ చేసిన బ్లండర్ అది. అంటే ఈ రోజు అమెరికాలో గత 4 సంవత్సరాల అండర్ ద కార్పెట్ రెసిషన్ అనేది ఉండేది. ఆ అండర్ ద కార్పెట్ రెసిషన్ వల్ల ఎగ్జిస్టింగ్ H1B హోల్డర్స్ కి ఎవరికైతే ఉద్యోగాలు పోయావో వాళ్ళు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏడాదికి దగ్గర 1,00,000 మంది విద్యార్థులు బయటకు వచ్చి 1,00,000 మంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. పైపెచ్చు ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత దాదాపు 9 లక్షల మందిని ఫెడరల్ గవర్నమెంట్ లో సిస్టమ్ లో ఉన్న 9 లక్షల మందిలో దాదాపు 3 లక్షల మంది ఎంప్లాయీస్ ని తీసేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకు 3 లక్షల మంది బయటకు వస్తే అమెరికాలో జాబ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా తయారైంది. అది పక్కకు పెడితే విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు. ఎట్లా? రెస్టారెంట్స్ లో, ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ లో, మెక్డొనాల్డ్స్ లో పనిచేస్తున్నారు. ఇక్కడ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని అంటే, అమెరికాలో హై స్కిల్డ్ లేదు కాబట్టి ఎవరైతే స్కిల్ లేని లేబర్ ఏం చేస్తారు, రెస్టారెంట్ లో వెయిటర్ గానో లేదా క్యాషియర్ గానో పనిచేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు $16 $17 పనిచేసుకునే వాళ్ళు మన భారతీయులు వచ్చేసి $8 $9 చేస్తామని చెప్పేసరికి వాళ్ళ ఉద్యోగాలు పోయి వీళ్ళు ఇల్లీగల్ గా పనిచేసుకోవడంతో వాళ్ళు ఇక్కడ ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, స్వతహాగా ఉన్న ఇక్కడ సిటిజన్స్, వాళ్ళు ఇల్లీగల్ గా మారిపోతున్నారు, క్రిమినల్స్ గా మారిపోతున్నారు, డ్రగ్ పెండర్స్ గా మారిపోతున్నారు, దొంగల్లా మారిపోతున్నారు. దానివల్ల దేశానికి ఎంతో ముప్పు కలుగుతుంది. సో ఇదంతా కూడా వ్యతిరేకత ఫామ్ అయ్యి ఇప్పుడు ఓపీటీ సిపిటీ రద్దు చేయాలి, అదే విధంగా ఇల్లీగల్స్ ని బయటకు పంపించాలి, ఇల్లీగల్స్ ని అరెస్ట్ చేయాలి అనే దాకా వచ్చింది అని అంటే ఎవరు చేసుకున్న పుణ్యం ఇది అనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ఒక దేశానికి మనం వెళ్ళినప్పుడు ఆ దేశానికి రూల్స్ కి కట్టుబడి మనం పనిచేసుకోగలగాలి. ఆ దేశానికి ఏ వీసా ఇస్తే ఆ వీసా ద్వారానే, చదువుకునే వీసా తీసుకొస్తే చదువుకోవాలి, పని చేసుకునే వీసా తీసుకుంటే పని చేయాలి, ఏ రకమైన వీసా తీసుకుంటే ఆ రకంగా అవలంబించాల్సింది పోయి అన్ని దొడ్డుదారులు దొక్కే ప్రయత్నంలో మెక్సికన్స్ మొదటి స్థానంలో ఉన్నారు, ఎల్సావియర్ 2వ స్థానంలో ఉన్నారు, 3వ స్థానంలో భారతీయులు ఉన్నారు. భారతీయుల్లో ఎక్కువ శాతం పంజాబీలు, తమిళియన్లు ఎక్కువ శాతం ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా దాదాపు ఇంచుమించుగా అంతే రకంగా ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా కష్ట పరిణామాలు తీసుకొస్తున్నాయి. రేపు మోదీ గారు వస్తున్నారు. అయితే ఒక పాయింట్ ఇక్కడ యాక్చువల్ ఏంటంటే, అవగాహన రాహిత్యంతో కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలాంటి తప్పు, అంటే వాళ్ళు కావాలని చేసినా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా వాళ్ళు కూడా నేరస్తులుగా మారిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటారు. సో అలాంటి దానికి ఇమ్యూనిటీ లాంటిది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలియక అక్కడికి వచ్చారు, అంటే తెలుసో తెలియక అక్కడ వచ్చిన తర్వాత అలాంటి తప్పులు చేసిన వాళ్ళకు కూడా సేమ్ శిక్ష అన్నది అది ఏమీ లేదండి. నేను బ్లంట్ గా మాట్లాడతాను. తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమీ కాదు ఇవి. అందరికీ తెలుసు ఇల్లీగల్ గా జాబ్ చేయకూడదని తెలుసు అందరికీ. ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓన్లీ ఆన్ క్యాంపస్ చేసుకోవాలి, ఆఫ్ క్యాంపస్ ఉంటే అది కూడా క్యాంపస్ లోనే, అంటే క్యాంపస్ లోనే ఉంటే కనుక చేసుకోవాలి అనేది నిబంధన ఉంది. నిబంధన ఉన్నప్పుడు మరి అక్కడ కన్సల్టెన్సీల వాళ్ళు మోసం చేస్తున్నప్పుడు ఏదైనా వెళ్ళిపోవచ్చు, మీరు చేసుకోవచ్చు అని చెప్పి చిన్న కన్సల్టెన్సీలకు వచ్చేసి ద్వారా వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో చేరిపోయి యూనివర్సిటీలో ఆన్ క్యాంపస్ లేకపోవడంతో పక్కకు వచ్చి ఉద్యోగం చేసుకోవడం నేరం అని వాళ్ళకి తెలియదా? తెలుసు కదా, తల్లిదండ్రులకు కూడా తెలుసు కదా సంగతి.
మరి తల్లిదండ్రులు పంపిస్తున్నారు, ఇక్కడ పట్టుబడిపోతున్నారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, నాయకుల ద్వారా, ఇక్కడ ఉన్న తెలుగు సంఘాల నాయకులకు ఫోన్ చేయించి మా పిల్లల్ని విడిపించండి, మా పిల్లలు ఇరుక్కుపోయారు అని చెప్పి ఈ రోజునంతా అయ్యబోదు. ఇది తప్పుగా మనం ఖండించి తప్పుగా మనం చేయాలి. అది ఇదే పరిస్థితి మన భారతదేశంలో ఉంటే మన భారతీయులు ఒప్పుకునేవారండి? ఈ పాటికి ఎంత రివోల్ట్ వచ్చేది. సో ఎవరి దేశంలో వాళ్ళకు అనుకూలంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. రేపు 12-13 తారీఖు రోజు మోదీ గారు వస్తున్నారు అమెరికా. మోదీ మేజర్ మీడియా ఛానల్స్ అన్ని కూడా నేను ఒక విషయం చెప్తానండి, మేజర్ మీడియా ఛానల్స్ అన్ని కూడా మోదీ గారు ట్రంప్ గారితో వస్తున్నారు, మన భారతీయ వలసలన్నీ ఆగిపోతాయి అవి ఇవి అని రాస్తున్నారు. ఒక్క విషయం అండి, వెరీ కేటగారికల్ గా చెప్తా, దట్ ఈస్ ద లీస్ట్ ప్రయారిటీ ఫర్ మోదీ అండ్ ట్రంప్. That is the least priority. They have very bigger priorities, very bigger agendas than this. ఇంకోటి ఏంటంటే ఒక దేశం కోసము అమెరికా రూల్ మార్చదు కూడా. అవును, ఒకరు మారిస్తే మొత్తం అంతా ఇంటర్నేషనల్ పాలసీ అంతా మారిపోతుంది. అదే వాస్తవాలకు దగ్గరగా విశ్లేషకులు కూడా వాస్తవాల దగ్గరగా విశ్లేషణలు చేస్తే వాళ్ళకు ఒక హోప్ ఇవ్వకుండా వాస్తవాలు చెప్పే ప్రయత్నం జరుగుతుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే చాలా న్యూస్ ఛానల్స్ చూస్తున్నా నేను, ఏదో విశ్లేషణ చేస్తూ ఉన్నారు అక్కడ. ఆ విశ్లేషణ వల్ల పేరెంట్స్ కి హోప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ హోప్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఏమైనా నెగిటివ్ జరిగితే వాళ్ళు బాధపడే ప్రమాదం ఉంటుంది. సో వాస్తవాలకు దగ్గరగా విశ్లేషించి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే పేరెంట్స్ డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మోదీ ట్రంప్ గారి చర్చల్లో మేజర్ గా వచ్చేది ఏంటంటే ఇక్కడ ఈ రెండు దేశాలకు సంబంధించిన బిజినెస్ పరంగా, పారిశ్రామిక పరంగా జరిగే ఒప్పందాల పరంగా ఈ సునకాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ వలసలు అనేది చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అయినా ఉన్నా కూడా మోదీ ట్రంప్ గారి మధ్యలో ఈ చర్చ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ సహాయక మంత్రులు ఎవరైతే ఆ మోదీ గారి కింద క్యాబినెట్ లో సెకండ్ వరుసలో ఉంటారో వాళ్ళ మధ్యలో చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోదీ గారి గత పర్యటనలో కూడా నేను కీలక భాగస్వామ్యం పాత్ర పోషించాను అక్కడ కూడా. సో ఈసారి కూడా కీలక పాత్ర పోషించబోతున్నాము. ఎందుకంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది మనకు తెలుసుకొని మన తెలుగు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే, వాళ్ళకి వాస్తవాలుగా హోప్ ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎస్, అందుసత్యం గారు, యాక్చువల్లీ ఇది యుఎస్తో స్టార్ట్ అయింది, ఇప్పుడు యూకేకి పాకింది. భారతదేశం నుంచి కేవలం ఈ 2 దేశాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఉద్యోగం కోసమనో లేకపోతే వాళ్ళ దీనికోసమనో వెళ్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు ఇలాంటి పరిస్థితి ఒకవేళ క్రియేట్ చేస్తే నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది ఒక ప్రశ్న చాలామంది మధ్యలో ఉంది. దాన్ని ఎలా విశ్లేషించాలంటారు? వాస్తవం అండి, ఇప్పుడు వరల్డ్ ఎకానమీ గ్రోత్ రేటు అరౌండ్ 2.5% ఉంది. ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇండియా, చైనా. ఎక్కడ ఫాస్ట్ గ్రోత్ ఉంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. తర్వాత ఈ యూరోప్ అంతా రెసిషన్లో ఉంది. తర్వాత యూకే చాలా చిన్న జాబ్ మార్కెట్ కాబట్టి ఎక్కువ మంది ఈ పాటికే గతంలోనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పీరియడ్లో ఎక్కువ వలసలు పోయారు ఆ దేశం. ఇప్పుడు పోయే వాళ్ళు తక్కువే. అయినప్పటికీ ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా అమెరికా ఎందుకు అంతమంది స్టూడెంట్స్ పోయారు అంటే వాళ్ళు విద్యా వ్యాపారం చేస్తున్నారు. అమెరికన్ యూనివర్సిటీస్ దరిదాపు కార్పొరేట్లే, వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయగలవు. దాంతో ఆ ప్రెజర్ని తట్టుకోలేక అలౌ చేసినాయి విద్యార్థులు పోయి యూనివర్సిటీలు రాశారు. ఆమె దరిదాపు 2500 యూనివర్సిటీలు ఉన్నాయి. 2500 యూనివర్సిటీలో వాస్తవానికి గవర్నమెంట్ సపోర్టెడ్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ నేను లెక్క తీస్తే 3/4 ఉంటాయి. కాబట్టి సంపాదించుకోవడానికి విద్యార్థులు పిలిచి ఆ తర్వాత ఈ రూల్స్ అప్లై చేసే వరకల్లా ఆ రెండింటి మధ్య గ్యాప్ ప్రెజర్ పెరుగుతూ ఉంది. యూకేలో కూడా అంతే. 2012లో 2 years కన్నా ఎక్కువ ఉంటారని అందరు విద్యార్థులు పంపేశారు. మళ్ళీ 4th నుంచి లిబరలైజ్ చేశారు. ఇలా అలౌ చేసి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, ఎందుకంటే 2 years తర్వాత ఉండటానికి వెళ్ళేదని పంపిస్తే అసలు బ్రిటన్ యూనివర్సిటీలో పోయే వాళ్ళు తగ్గారు, పోయే విద్యార్థులు తగ్గారు. విద్యార్థులు తగ్గితే యూనివర్సిటీ సంపాదన తగ్గింది. మళ్ళీ ఆ ప్రధానమంత్రి ప్రెజర్ పెడితే మళ్ళీ అలౌ చేశారు. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా యుఎస్ కానీ లేదా యూకే కానీ రూల్స్ ఒకసారి లిబరల్గా ఉంటూ ఒకసారి స్ట్రిక్ట్గా ఉంటే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా పోయేవాళ్ళు ఫర్మ్గా అన్ని విషయాలు చూసిపోవటమే మంచిది. అయితే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎందుకు ఆశపడుతున్నారు అంటే అక్కడ పోయి ఉన్నటువంటి స్టూడెంట్స్ మెయిన్గా మేము సస్టైన్ కావచ్చు, మేము పార్ట్ టైం చేసి పంపుతున్నాం, ఇంకా తొందరలో జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది, ఇటువంటివన్నీ వాళ్ళకున్నటువంటి హోప్స్ తల్లిదండ్రులకు ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. దాంతో తల్లిదండ్రులు కూడా హోప్స్ పెంచుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఇన్ టోటో అమలు చేస్తే ముందే తెలిసిపోద్ది. మీరు అన్నట్టుగా చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే
కొద్దిమంది అంటే స్పెసిఫిక్గా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఒకటి ఎడ్యుకేషన్ లోన్తో అక్కడికి వెళ్ళిపోతాం మనము. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇక్కడ ఉండి సంపాదించేదానికన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది కాబట్టి మా చదువు మేము ఫ్రీగా కంప్లీట్ చేసుకోగలుగుతామని ఒక భరోసా ఇచ్చి పేరెంట్స్కి అక్కడికి వెళ్తున్నారు. ఇవాళ సిచ్యువేషను అక్కడ ఆకలితో ఉండలేకపోతున్నారు, వాపస్ రాలేకపోతున్నారు. సో అక్కడ ఏంటంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఏంటి దానికి సొల్యూషన్ ఏంటంటారు అసలు? ఒకటేనండి, ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఒకటే డెవలప్డ్ కంట్రీస్లో పౌండ్ వాల్యూ ఎక్కువ, డాలర్ వాల్యూ ఎక్కువ, హైలీ పెయిడ్ జాబ్స్ ఉన్నాయి. మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 10 lakhs ప్యాక్స్ ఉంటే అక్కడ దరిదాపు $1 lakh యాన్యువల్ పేమెంట్ ఉంది, మనకు 80 రెట్లు ఉంది. ఇట్లా లెక్కేసుకొని మనం 10 లక్షలు 80 లక్షలు పోల్చుకొని ఎక్కువ మంది, వాస్తవమే కదా అది, డిమాండ్ సప్లై సిద్ధాంతమేగా, ఎక్కడ వేజ్ రేట్ ఉంటే అక్కడ సప్లై ఇవ్వటం అనేటువంటిది. తర్వాత ఇతర దేశాల కన్నా మన వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకొని దానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత మార్కెట్లోకి వస్తున్నారు అనేటువంటిది పర్టికులర్స్తో సహా మన మిత్రుడు చెప్పాడు. కాబట్టి తర్వాత ఇంకోటి కూడా, గ్రోత్ రేట్ తక్కువ ఉన్నప్పుడు జాబ్స్ కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం లేదు. దాంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన విద్యార్థుల ఫేజ్ ఒకటి ఇంటర్నల్ కండిషన్స్, మరొకటి ఓవరాల్గా మ్యాక్రో లెవెల్ ఎకనామిక్ గ్రోత్ కూడా దీనికి హార్డ్. దీనికి దగ్గర జాబ్స్ జనరేట్ కాకపోతే వాళ్ళు తెచ్చిచ్చేవి కావు. కాబట్టి అంతేకాదు, అమెరికా ఎకానమీ 120% డెట్లో ఉంది. అమెరికన్ ఎకానమీ జీడిపి, మన అప్పుల జీడిపి రేషియో 57% అయితే అమెరికా 120%. కాబట్టి అవన్నీ పూడ్చుకోవడానికి ట్రంప్ మొన్న ఫెడరల్ గవర్నమెంట్ ఉన్నటువంటి 3 లక్షల మందిని డ్రాప్ చేస్తా అంటున్నాడు ఉద్యోగ స్థలాల నుంచి సేవ్ చేయడానికి. కాబట్టి ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అందుకనే ఇవాళ యూకేలో ఆల్రెడీ అవుట్ మైగ్రేషన్ విపరీతంగా ఉంది. ఉండటంతో అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు, ఈ దేశాల నుంచి అసలు లండన్ నిండిపోయింది. చివరికి మీకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను కదా ఇంతకుముందే, లండన్ మేయర్ కూడా ముస్లిం మేయరే. కాబట్టి భవిష్యత్తులో అసలు పోయిన వలస దేశాల నుంచి పోయిన వాళ్ళు ఎక్కువై ఓన్ నేషన్ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ప్రమాదం ఉండేంతగా మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది. కాబట్టి అటువంటి సమయంలో ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి కూడా ఎంప్లాయ్మెంట్, ఎకానమీ, ఈ ప్రాబ్లమ్స్ పెడితే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి రోజు రోజుకు. తర్వాత అవి అనుకోని సంఘటన జరిగితే వాటిని ఎట్ట కంట్రోల్ చేయాలని అర్థం కావట్లేదు. అర్థం కాదు, ఇది ముందు వడపోత కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మిగతా అన్ని తర్వాత అని చెప్పేసి ఒక ప్రిఫరెన్స్ లో పెట్టుకొని స్టార్ట్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ లెక్క తీసుకుంటే వీటన్నిటిని మన దేశంలో కన్సల్టెన్సీలు ఎట్లాగా ప్రాఫిట్ మోటివ్ కాబట్టి వాళ్ళు నిజాలు చెప్పవు. కానీ పేరెంట్స్, అనలిస్టులు, తర్వాత ఎక్స్పర్టైజ్, తర్వాత విదేశీ కార్యాలయాలు కూడా వాస్తవాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా పోయి డిస్కరేజ్ అయ్యి ఇప్పుడు అప్పుడే ఒక విద్యార్థి యుఎస్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే పోయి తిరిగి రావటం అవమానంగా భావించి సూసైడ్ చేసుకున్నాడు. ఇటువంటి ఇంకా మెనీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని సార్ ఇందాక చెప్పిన ఒక విషయం కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనం ఏంటంటే అమెరికాలో సూసైడ్ జరిగింది అనేది ఒక న్యూస్ ఛానల్ కి లీక్ వచ్చింది. ఆ లీక్ ని అందరు న్యూస్ ఛానల్స్ చేశారు. అబ్బాయి బతికే ఉన్నాడు. మేము పదే ఇది తెలుగు సంఘాల ద్వారా, తెలుగు ఆర్గనైజేషన్స్ ద్వారా అటెంప్ట్ చేశారా? న్యూస్ ఛానల్స్ పంపించాము. ఒకటి మిత్రమా, ఇక్కడ ఉన్నటువంటి డైలీ పేపర్స్ లో ఇంతవరకు బతికేనే ఉన్నాడు అన్న విషయం రాలేదు ఇంతవరకు. అదే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నానండి. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారంటే సరే, చనిపోలేదు అన్న దానికి సంతోషపడదాం కానీ సూసైడ్ అటెంప్ట్ చేయలేదండి. యాక్చువల్ గా అదేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ట్రిక్ చేయబట్టి ఆ ట్రిక్ బయటికి రావటము, అది న్యూస్ వైరల్ అయిపోవటం జరిగింది. అంతేగాని అది ఫ్యాక్ట్ కాదు. అది మేము అన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఇక్కడ. కానీ మీరు అక్కడ తెలుగు సంఘాల తరఫు నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇంత ముందు అడిగిన ప్రశ్న సేమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు అక్కడ వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అనే ఒక భరోసా ఇవ్వడం వల్లనే యూనివర్సిటీలు చాలామంది అక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు. వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి బయటికి వెళ్ళి చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా గవర్నమెంట్ అలాంటి ఒక పాలసీ తీసుకోవడం, లేకపోతే ఆల్రెడీ ఉన్న పాలసీని ఈసారి చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, దీని ద్వారా ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. 100% మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను నేను. సో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు వెనక్కి రాలేరు, అక్కడ ఉండలేరు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే నేను చెప్పేది ఏంటంటేనండి, ఎక్కడా కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి పర్మిషన్లు ఎవ్వరు ఇవ్వలేదండి. గవర్నమెంట్ ఇవ్వలేదు ఎక్కడా కూడా పర్మిషన్స్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేసింది అంతే. హలో మిత్రమా, ఇంగ్లాండ్ లో 2012-14 మధ్య
నేను అమెరికా గురించి మాట్లాడుతున్నానండి. ఓకే, ఇప్పుడు అమెరికా కానీ ఇంగ్లాండ్లో కానీ పర్మిషన్స్ లేకపోతే ఎమ్మట ఆ యూనివర్సిటీలు వాళ్ళ స్ట్రెంత్ కోల్పోయినాయి, మళ్ళీ గవర్నమెంట్ మీద ప్రెజర్ తెచ్చి అలో చేస్తున్నాయి. ఇట్లా విద్యార్థులు మోసపోతున్నారు. మీ దృష్టి తీసుకురావటం ఖండించడం లేదు. ఐ అగ్రీడ్. ప్రాబ్లం ఏంటంటే సార్, మనకి ఇక్కడ అమెరికా, నేను ఓన్లీ అమెరికా వరకు మాట్లాడతాను. అమెరికాలో ఏంటంటే సిచ్యుయేషన్, ఇక్కడ స్టూడెంట్స్ ని మేజర్ గా అక్కడ ఉన్న కన్సల్టెన్సీస్ మోసం చేస్తున్నాయండి. ఎట్లా చెప్తారంటే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేసేసుకోవచ్చు అని వాళ్ళ భ్రమలో పెడతారు. పిల్లలు ఏ థాట్ ప్రాసెస్, తల్లిదండ్రులు ఏ థాట్ ప్రాసెస్లు ఉంటారంటే, ఇప్పుడు 40 లక్షలు చదువు మాస్టర్స్ చదువుకోవడానికి అయితే ఏదో 10 లక్షలు ఇచ్చి పంపించేస్తే మిగతా అంతా వాళ్ళు అక్కడ జాబులు చేసుకొని కట్టేసుకుంటారు, పిల్లలు సెటిల్ అయిపోతారు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. పిల్లలు కూడా ఇక్కడికి వస్తాం కదా, రెక్కలు వస్తాయి, లైఫ్ ఎంజాయ్ చేసేయచ్చు, ఆ కేజ్ లోంచి బయటకు వస్తారు, లైఫ్ అంతా బాగుంటది అనే కళల ప్రపంచంలో వస్తారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, లాస్ట్ 4 years గా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో అంతా బాగుండింది, ఇల్లీగల్ జాబ్స్ చేసుకునే వాళ్ళు మెక్సికో నుంచి, ఎల్సావెర్ నుంచి వేడిగా వచ్చారు. వచ్చి ఏం జరుగుతున్నాయి అంటే, ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా ఉద్యోగాలు చేసుకుని, చదువు పేరుతో వచ్చి ఇల్లీగల్ గా ఉద్యోగాలు చేసుకుంటున్నారో, అదే విధంగా బార్డర్ క్రాస్ వచ్చి ఇల్లీగల్ ఉద్యోగాలు చేసుకుంటున్నారో, వాళ్ళకేమన్నా అయితే కనుక గవర్నమెంట్ వాళ్ళని ఫుల్ ఫ్లెజ్ గా టేక్ కేర్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ యాక్సిడెంట్ కి $1,00,000 ఖర్చు అయింది అనుకోండి, $1,00,000 గవర్నమెంట్ భరిస్తుంది. అది ఎవరి డబ్బు భరిస్తుంది? మాలాగా నీతి నిజాయితీగా వచ్చి పని చేసుకొని ట్యాక్సులు కట్టే వాళ్ళ డబ్బులు వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు సిటిజన్స్ అందరూ కూడా అదే ప్రశ్నిస్తున్నారు. ఎందుకు? మీరు చూసి చూడనట్టు వదిలేయటం వల్ల ఇప్పుడు విచ్చలవిడిగా పెరిగిపోయింది. గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం సరిదిద్దండి అని చెప్పి ట్రంప్ ఎన్నుకున్నారు ఇప్పుడున్న ప్రజలందరూ కూడా. ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మేజర్ కీలకంగా ఎవరైతే మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే ప్రయత్నం చేసి ఉద్యోగాలు చేసుకొని సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫీజులు పే చేస్తున్నారు, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. టెక్నికల్ గా వాళ్ళకి ఓపీటీలు వచ్చాయి, కొంతమందికి H1 వచ్చి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక అల్లల్లాడిపోతూ ఇక్కడ H1B వీసా స్టేటస్ మెయింటైన్ చేయాలంటే ప్రతి నెల ట్యాక్స్ కట్టాలి. ప్రతి నెల $2,500 ట్యాక్స్ కట్టాలి మినిమం. ఆ $2,500 కూడా అప్పు చేసి ట్యాక్స్ కడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఉద్యోగాలు లేకపోతే, ట్యాక్స్ కట్టకపోతే, పేరోల్ రన్ కాకపోతే H1B వీసా స్టేటస్ పోతుంది, ఓపీటీ స్టేటస్ పోతుంది. సో తప్పు మీద తప్పు చేయడం వల్ల వాళ్ళందరూ ఏంటి, ఇతర ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నారు. డ్రగ్ పెడ్లర్స్ గా మారిపోతున్నారు, దొంగతనాలకు అలవాటు పడుతున్నారు, ఇతర ఇష్యూస్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా చాలా కాంప్లికేషన్ గా వచ్చి, అందుకని ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ జాబ్స్ ఐడెంటిఫై చేస్తున్నారో ఆ ఐడెంటిఫై చేసి దాదాపు మాకున్న సమాచారం ప్రకారం దగ్గర 400-500 మందిని ఆల్రెడీ ఐస్ ఏజెంట్స్ అరెస్ట్ చేశారని చెప్పి సమాచారం ఉంది. వాళ్ళందరినీ కూడా డిపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొన్న వచ్చిన 105 ఎవరైతే 105 మందిని ఇక్కడ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ వారు తీసుకొచ్చారో వాళ్ళకి ఇప్పుడున్న స్టూడెంట్స్ ఇల్లీగల్ గా దొరికిపోయిన వాళ్ళకి సంబంధం లేదండి. వాళ్ళు గత 3 years గా 4 years గా వచ్చి బార్డర్స్ క్రాస్ చేసుకుంటా వచ్చి జైళ్లలో మక్కుతున్న వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళకి వేడి లేసి సంఖ్యలు వేసి పంపించారు వెనక్కి. ఎందుకు చేసేది సంఖ్యలు అంటే కూడా మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ నీళ్ళు కొట్టుకొని చచ్చిపోయేమని అయితే కనుక మళ్ళీ ఆలదానికి వస్తుందని చెప్పి ఆ భయంతోనే వేసారు తప్పితే వాళ్ళకి ఏం అటువంటి ఉద్దేశాలు ఉండవు. ఆ బ్యాచ్ ఒకటి, ఇప్పుడు వచ్చే బ్యాచ్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారో 2 రకాలు ఉన్నాయండి. ఇల్లీగల్ గా ఉద్యోగం చేస్తూ ఐస్ దాడులు అరెస్ట్ చేసిన వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. ఇల్లీగల్ ఉద్యోగాలు చేస్తున్న ఐస్ దాడులు దొరికిపోయిన వాళ్ళకి ఎవరికన్నా క్రైమ్స్ తో అంటే ఇతరిత క్రైమ్స్ తో సంబంధాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి డైరెక్ట్ గా జైల్లో వేస్తున్నారు, వాళ్ళని వెనక్కి పంపించే అవకాశం ఉండదు. ట్రంప్ ఎజెండా ఏంటంటే, ఒకవేళ క్రిమినల్ రికార్డు ఉంటే వాళ్ళని పంపించామంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రకంగా మళ్ళీ కంట్రీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దానికంటే బెటర్ గా ఇక్కడ జైల్లో వేసి జైల్లోనే తీర్పులు చెప్పేస్తే బెటర్ అయిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటేనండి, ఇప్పుడు అమెరికా నెక్స్ట్ 2-3 years లో చదువుకోవడానికి మాత్రమే అమెరికా వస్తే కనుక రండి. ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవాలి, ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఫీజు కట్టుకోవాలనుకునే వాళ్ళు మాత్రం దయచేసి రాకండి. మిమ్మల్ని కన్సల్టెన్సీ వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తే మీరు మోసపోతే మీ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతున్న విషయం దయచేసి గమనించమని కోరుతున్నాను. నైస్ మెసేజ్. అంటే మనం ఇంకా చాలా డిస్కస్ చేద్దాం గారు. ఇక్కడ మోదీ వెళ్తున్నారు, నిజంగానే ఏదో సర్వరోగ నివారణ లాగా అక్కడికి వెళ్ళంగానే ఏదో మార్పు జరగబోతోంది, దీనికి సంబంధించి ఎంతో కొంత ప్రకటన వచ్చే అవకాశం ఉంది, తద్వారా భారతీయులందరికీ మంచి జరగబోతోందనే ఒక విశ్లేషణ అందరూ వినిపించే ప్రయత్నం చేశారు. యశ్ కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు అలాంటిది ఏమీ ఉండకపోవచ్చు అని. బట్ అయినా సరే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి వెళ్ళే నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవుట్కమ్ ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రైమరీ అగ్రిమెంట్స్ కొన్ని ఉన్నాయండి. అదవరకు ఉన్నటువంటి ఆటమిక్ ఎనర్జీ అగ్రిమెంట్ లో కొన్ని
దానికి సంబంధించినటువంటి క్లియర్ చేసుకున్నాయి. తర్వాత డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి వాటిని మీద అగ్రిమెంట్ ఒకటి ఉంది. ఇటువంటి తర్వాత న్యూలీ ఇప్పుడు జనరేటెడ్ టారిఫ్స్ సంబంధించినటువంటి వాటి మీద డిస్కస్ చేసే అవకాశం ఉంది. అయితే ఎవరైనా సహజంగానే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాది కూడా చర్చకు వస్తుంది అనుకుంటారు. కాబట్టి అబండెంట్ గా 7-8 lakhs ఇప్పుడు మళ్ళీ థ్రెటనింగ్ రాబోతుంది అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకు సపోర్ట్ చేసే పాలిటీ, వాళ్ళకు సపోర్ట్ చేసే తర్వాత దేశభక్తి మీద ఉన్నటువంటి మీడియా, ఇవన్నీ ఇక్కడ కవరేజ్ ఇచ్చినట్టే అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి సంక్షోభంలో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. మోడీ గారు వస్తే మోడీ ట్రంప్ మంచి ఫ్రెండ్స్ అని ఒక ఎక్స్పోజ్ అయి ఉన్నది. సరే, ఇవన్నీ పైన ఎంత రాసినా అగ్రిమెంట్స్కి వచ్చే వరకల్లా ఇది లాస్ట్ ప్రిఫరెన్సే ఉంటుంది. కాబట్టి ఇదేమో అర్జెంట్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటిది కాదు, కొంతమందిని ప్రొటెక్ట్ చేయడానికి చేసేటువంటిది ఇది. కాబట్టి ఈ మోడీ చర్చలలో మిగతా ఎక్కువ ప్రామినెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదేమైనా ఈ చర్చలలో దీని ఏమైనా అది ఉన్న గుడ్ రిలేషన్స్ లో ఏమైనా ట్రంప్ కాస్త లిబర్టీగా ఉంటాడా అనే ఎక్స్పెక్టేషనే తప్ప దీని మీద అఫీషియల్ అగ్రిమెంట్ వచ్చి మా వాళ్ళని పంపడానికి వీల్లేదు, లేకపోతే మా వాళ్ళు ఇక్కడే ఉంటారు, లేకపోతే మా వాళ్ళని వదిలేయండి అనేటువంటి అగ్రిమెంట్లు అయితే జరగవు. అయితే మీరు అన్నట్టు మనం గతంలో కూడా చాలాసార్లు విశ్లేషించాము. ఆ సందర్భంలో అమెరికా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కమలా హారిస్ గెలిస్తే బెటరా, ట్రంప్ గెలిస్తే బెటరా, అందులోనూ ముఖ్యంగా భారతీయులకు సంబంధించిన ఈ వీసాల సరళీకృతం కానివ్వండి, లేకపోతే అక్కడ వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్షిప్కి సంబంధించిన ఒక ఈక్వేషన్లో క్యాల్కులేట్ చేసినప్పుడు రెండింటిలో వీళ్ళు వస్తే బాగుంటుందేమో క్యాల్కులేషన్ చేశారు. మొత్తానికి సరే భారతీయులు ఎవరికి ఓటు వేశారన్నది కొద్దిసేపు పక్కన పెడితే ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ఆశలన్నీ ఆవిరైనట్టుగా కనిపిస్తున్నాయి. ట్రంప్ వైఖరి ఆ భారతదేశం మీద ప్రత్యేకంగా లేదు. మనం ఎక్స్పెక్ట్ చేశాం ఏదప్పుడు భారతీయులతో సాఫ్ట్గా ఉంటాడని. కానీ అన్ని దేశాల ఏడల సమాన వైఖరి కలిగి ఉన్నాడు. అంటే అమెరికాను ఫస్ట్ అన్న తర్వాత ఏ దేశమైనా వాళ్ళ ఇంట్రెస్టులు దెబ్బకొడుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఒకే విధంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు టారిఫ్ విషయం తెలిసిపోతుందిగా. వాళ్ళకి ఇప్పుడు ఇల్లీగల్ మైగ్రేషన్ అరికట్టకపోతే ఇదే విధంగా మేము ఇంపోర్ట్స్ మీద టారిఫ్ వేస్తామని మెక్సికోకు, కెనడాకు మెసేజ్ పంపాడు. ఏదో వాళ్ళు దారికి వస్తున్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. చైనా మాత్రం అలా కాకుండా కౌంటర్ టారిఫ్ అనౌన్స్ చేసింది. అయినా మళ్ళీ జీపింగ్ తర్వాత ఆయన కూడా మధ్య చర్చలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి బయలేటరల్ రిలేషన్స్ లో ఏదో యుద్ధంలాగా అవుట్ అయింది లేకపోతే ఇన్ అయిందని చెప్పకుండా ఇది జరుగుతూనే ఉంటాయి, చర్చలు జరుగుతూనే ఉంటాయి. రిలేటివ్ గా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఫేస్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఇది ఒక్కనాడు పరిష్కారమయ్యేటువంటి సమస్య కాదు. భారతదేశంలోకి ఎవరైనా వస్తే మాత్రం మనము బాధపడిపోతున్నాము, భారతదేశాన్ని వచ్చి అందరూ ఇన్వైట్ చేస్తున్నారని మాట్లాడుతున్నాము. కానీ భారతీయులు ఇంకో దేశంలో ఇలా అక్రమంగా వీళ్ళు అక్కడ బతుకుతున్నప్పుడు వాళ్ళని రిటర్న్ పంపించేస్తే మాత్రము మనము అంటే రెస్పాండ్ అవుతున్న తీరైతే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా దాని మీద ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అరబ్ దేశాల్లో 1 కోటి మంది పనిచేస్తున్నారు ఇప్పుడు భారతీయులు, 1 కోటి ఉద్యోగాలు. మనం నెగిటివ్ ఉన్నట్టే వాళ్ళు నెగిటివ్ ఉంటే ఈ 1 కోటి మందికి మన దేశంలో ఉద్యోగాలు ఇవ్వగలమా? అట్లాగే అమెరికాలో సరే డిఫరెంట్ నంబర్ వస్తా ఉంది, 59 లక్షల 50 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని. ఎంతమంది చేసినా అన్ని ఉద్యోగాలు మనం క్రియేట్ చేయలేము కదా. ఎందుకంటే అందులో మన ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు చాలా మినిమం లెవెల్లో ఉంది టోటల్ ఎకానమీలో. కాబట్టి ఇప్పుడున్న అగ్రికల్చర్ సర్ప్లస్ పాపులేషన్ నే మనం అరేంజ్ చేయలేకపోతున్నాం సర్వీస్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టార్లో. కాబట్టి ఏదేమైనా బయలేటరల్ రిలేషన్స్ అనేది కార్డియల్గా ఉండటం అనేది ఎప్పుడు అడ్వాంటేజే. అందుకే ఈ అంత పెద్ద అమెరికా కూడా చర్చలు జరుపుతానని అంటుండే కదా. కాబట్టి మనకు అగ్రెసివ్ అనిపిస్తుంది. ట్రంప్ స్టేట్మెంట్లు అగ్రెసివ్ ఉంది. ఆ అగ్రెసివ్నెస్ వల్ల ఏ దేశాలు నష్టపోతాయి కూడా తేలుతుంది త్వరలోనే. ఆయన ఇప్పుడే మొదలు పెట్టాడు కాబట్టి. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్స్ కూడా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే ఒకటి మేము గాజాను కొనేస్తామంటారు, తర్వాత కెనడాని తీసుకొచ్చి 50వ రాష్ట్రంలో ఇప్పుడు గాజాని కొనేస్తామంటే ప్రపంచం అంతా అరబులే దేశాలే కాదు, ప్రపంచం అంతా కూడా వ్యతిరేకిస్తున్నాయి. నిన్న వాళ్ళ హైదరాబాద్ సెమినార్ జరుగుతున్నాయి. ఏది గాజాని మేమే డెవలప్ చేస్తాం, అక్కడికి ఇంకా పాలస్తీనీలు రావటానికి వీల్లేదని. అసలు నిజం ఏమిటంటే 1952 ముందు ఇజ్రాయెల్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు తీసుకొచ్చి వీళ్ళని ఎక్కడ చేర్చాలి, ఒక దేశం అంటూ సృష్టిద్దామని పాలస్తీనాలో కొంత ప్రాంతాన్ని ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతం నుంచి పక్క నుంచి కూడా ఎలగొట్టి అసలు మీరు పాలస్తీన్ నుంచి అటన్న పోండి, సౌదీ అరేబియాలో పోండి, ఇక్కడ మేము నిర్మిస్తాం ఇళ్ళు అంటున్నాడు.
అంటే అసలు దేశాన్ని ఖాళీ చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి అంటే రెంట్కి ఉంచిన వాళ్ళని ఓనర్షిప్ లో ఉంచి ఓనర్ని ఎలగొట్టినట్టుంది వ్యవహారం. అదే కదా. అంటే ఇది అందరికీ అన్యాయం అనిపిస్తుంది దేశంలో, నేను విన్నామంత వరకు. అవును, అంటే ఈ మొదటి నుంచి కూడా ఎంతో కొంత అమెరికన్లో అనగానే యుద్ధప్రియులాగా మనకి ఒక ప్రొజెక్షన్ ఉంటుంది. ఎవరు వచ్చినా సరే ఆ అధ్యక్షుడిగా దాదాపు అదే తరహా ఆలోచన విధానంలో ఉంటారు. ఈయన మాత్రమేమో రష్యాకు సంబంధించిన యుద్ధాన్ని ఆపుతానంటారు. తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కెనడాకి సంబంధించి కూడా కెనడాను కూడా 51 రాష్ట్రం కింద మార్చేస్తే ఎట్లా ఉంటుందనే డిస్కషన్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఇవన్నీ ఎంతో కొంత మోస్ట్ ఇంబ్యాలెన్స్డ్ స్టేట్మెంట్స్ అనుకోండి. కానీ ఇప్పుడు ఆ అగ్రెషన్ ని ఒప్పుకోవు. ఇప్పుడు పనామా విషయంలో 4-5 దేశాలు పనామాకు సపోర్ట్ చేసినాయి. పనామా దేశంలో ఉన్న పనామా కాలాన్ని మేము వాడుకుంటాం, మాకు ఆయన అదే ట్రంప్ చెప్పింది కూడా ఏమిటో తెలుసా అండి, మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కు అని చెప్పేసి మేము ఆక్రమించుకుంటాం అంటున్నారు. ఇప్పుడు సముద్రం మీద సీ ట్రేడ్ లో 5% ట్రేడ్ త్రూ పనామా కాలం జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ ట్రేడ్ 5% జరుగుతుంటే అమెరికాలో లేదా ఇంకొకటి ఆడ డిస్టర్బ్ అయితే ఈ 5% ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేట్ అయితే ఆ మేరకు ఛార్జెస్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాపారం ఎఫెక్ట్ అవుద్ది ఇమ్మీడియట్ గా. కాబట్టి పనామాని అట్లా అనటం కరెక్ట్ కాదని దాని చుట్టూన్నటువంటి 5-6 దేశాలు ఖండించినాయి, అమెరికా మిత్రులుగా ఉండేటువంటి దేశాలే. అట్లాగే కెనడాని 51 రాష్ట్రం అని అనౌన్స్ చేస్తాడు, కెనడా కౌంటర్ చేశాడు మేము మారే ప్రసక్తే లేదని. అంటే మనం బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ని 29-30 రాష్ట్రాలు అనౌన్స్ చేస్తామంటే ఎంత వెకిలిగా ఉంటుందో అంత వెకిలిగా ఉంది ఇప్పుడు ఇవాళ. అవును, కానీ అంటే అదే ఇది ఇవాళ ఒక ఏదో మంచి స్టోరీ కూడా నేను మంచి టైటిల్ చేశాను, ట్రంపరితనం అనేది. తుంటరితనం లాగా ట్రంపరితనం అని చెప్పి దేశంలో విదేశాల్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను ఏదో ఒక విధంగా ఆయన అంటే ఏమంటారు దాన్ని టచ్ చేసే ప్రయత్నమో లేకపోతే వాళ్ళతో కిలికజ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది అమెరికా గ్రేట్ అగైన్ అని గతంలో ఏదైతే ఆయన ఇచ్చిన నినాదానికి ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలకి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? దానివల్ల ఏమైనా దేశానికి ఏమైనా లాభం వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అమెరికా గ్రేట్ అగైన్ అనేది నాట్ విత్ ఇన్ ది అమెరికా. ఇప్పుడు ట్రంప్ చూస్తుంటే 10 రోజులు అంది అమెరికా గ్రేట్ అగైన్ అనేది వాళ్ళ రిసోర్సెస్ పెంచుకొని, వాళ్ళ ఎక్స్పర్టైజ్ పెంచుకొని, వాళ్ళ క్రియేషన్ పెంచుకుంటే గ్రేట్ అవుద్ది. ఇప్పుడు తను ఏమనుకున్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు. మొన్న ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికా చేతుల్లో ఉన్నటువంటి చాప్ జీపీటీని స్టన్నింగ్ చేసి వీళ్ళు చైనా వాళ్ళు ఒకటి క్రియేషన్ తీసుకొచ్చారు, డిస్కవరీ. దీన్ని తీసుకురాగానే దరిదాపు అమెరికా యొక్క కార్పొరేట్ సెక్టర్ యొక్క సంపద 51 లక్షల కోట్లు కొలాప్స్ అయింది. ఎంపటే ట్రంప్ తో సహా అందరు షేక్ అయ్యి మీరు ఈ విషయంలో నిఘా పెట్టాలి, మీరు తొందరపడాలి, మీరు దానికి పోటీగా సృష్టించాలి, ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కాబట్టి ఇవాళ అమెరికా గ్రేట్ అగైన్ అని ఇప్పుడు అమెరికా గ్రేటే, అంత పెద్ద ఎకానమీ లేదు, నిజమే అది. కానీ ఇతర దేశాలకు కబలిస్తామంటే ఇప్పటికే ప్రపంచంలో 300 స్థావరాలు ఉన్నాయి, మిలిటరీ స్థావరాలు అమెరికా చేతుల్లో. 300 స్థావరాలు అంటే ప్రపంచవ్యాప్తంగా స్థావరాలు ఉన్నాయి. అన్ని దేశాలకు ప్రతి దేశం ఒడ్డున ఒక స్థావరం ఉంది. కాబట్టి ఇవాళ అది డెమోక్రటిక్ గా చేస్తే ఎవరు అపోజ్ చేయరు, లేదా బయలేటరల్ రిలేషన్ ద్వారా కోఆపరేషన్ చేస్తే ఎవరు చేయరు. ఇంకా ఒక్క ప్రైమరీ ముగింపు అప్పుడు మీకు ఒక ప్రైమరీ విషయం చెప్తా చూడండి. 91లో గ్లోబలైజేషన్ అప్పుడు గ్లోబలైజేషన్ అనేటువంటిది ఏమన్నారు ఎకనామిస్టులు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నారు. అంటే పెట్టుబడులు ఎగుమతి చేయడానికి దీన్ని తీసుకొస్తారు అన్నారు. అంటే అమెరికా డెవలప్డ్ యూరోప్ కంట్రీస్ ఏమిటి, మనలాంటి దేశాలన్నింటినీ అగ్రిమెంట్లో ఇరికిచ్చి వాళ్ళ సర్ప్లస్ క్యాపిటల్ ని మన దేశానికి ఎక్స్పోర్ట్ చేశారు అన్ని దేశాలకు. అది ఎఫ్డిఐ రూపంలో ఉన్నాయి, ఎఫ్ఐఐ రూపంలో ఉన్నాయి, హాట్ మనీ రూపంలో ఉన్నాయి, ఎఫ్డిఐ రూపంలో ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ టారిఫ్ లెవెల్ మినిమం లెవెల్ పోవాలి, ఫ్రీ ట్రేడ్ ఉండాలి, ట్రేడ్ బ్యారియర్స్ ఉండొద్దు, ట్రేడ్ గ్రోత్ అయితే ప్రపంచం అంతా గ్రో అవుతుందని వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలు. ఇప్పుడు ఇవాళ అమెరికా అంటున్నది ఏమిటి, ట్రంప్ టారిఫ్లు వేస్తాం అంటున్నాడు, మాక్సిమం వేస్తా అంటున్నాడు. అంటే తన క్యాపిటల్ సర్ప్లస్ ఉంటే ఒక సూత్రం, ఎదురు దేశాలు డెవలప్ అయ్యి ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకో సూత్రమా? కాబట్టి ఇవాళ ఇటువంటి అన్నిటినీ కూడా ఇవాళ అప్పుడే చైనా WTOకు కంప్లైంట్ చేసింది. ఎందుకంటే WTO అగ్రిమెంట్లు ఇవన్నీ ఉన్నాయి, టారిఫ్ ఏ పర్సంటేజ్ ఉండాలి, ఏ వస్తువు మీద ఏ పర్సంటేజ్ ఉండాలి అది ఉన్నాయి వాటిలలో. ఇప్పుడు అమెరికా వాయిదాడి చేస్తుందని కంప్లైంట్ చేసింది. ఏ దేశానికైనా అవాళ మనకు ఘాట్ అగ్రిమెంట్ల సభ్యులకు చేర్చినప్పుడు మనల్ని ఇరగదీసి ఒత్తిడి తీసుకొచ్చి దాటి సంతకం పెట్టించారు. అది అయినాకనే ఘాట్ ఒప్పందం అయినాకనే WTO వచ్చింది. కానీ ఈయన వింటారా? ఇప్పుడు నిబంధనల ప్రకారం ఇవాళ
అంటే ఈయన వింటారన్నది కూడా ఒక అనుమానం. ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓలో మేము ఎక్కువ డబ్బులు పెడుతున్నాం కాబట్టి మేము దాంట్లో తప్పుకుంటున్నాము, మేము సొంతంగా ఒకటి పెట్టుకుంటాం అనే టైప్లో ఆయన బయటకు వచ్చే వ్యక్తి. ఇప్పుడు మిగిలిన ఇంటర్నేషనల్ అఫైర్స్ సంబంధించిన విషయంలో కూడా దాంతోపాటు ఇంకోటి కూడా అండి, ఇవాళ మన పర్యావరణానికి సంబంధించినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ లో అవును ప్రపంచ దేశాలు 180 దేశాలు అగ్రిమెంట్ లో మెంబర్స్. గతంలో నేను బయటికి వెళ్తాను వెళ్ళాడు, బిడెన్ రాగానే మళ్ళీ జాయిన్ అయ్యాడు సంతకం పెట్టి. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ బయటికి వెళ్ళాడు, లేదు లేదు మీ అభిప్రాయానికి కట్టుబడి ఉండవని. ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంటే నేను దానికి కట్టుబడి ఉన్నానంటే అమెరికా 3rd ప్లేస్ గ్లోబల్ వార్మింగ్ జనరేట్ చేయటంలో. అవును. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నాయి. మరి అమెరికాని ఎవరు ఏ డెమోక్రటిక్ ఒపీనియన్ ద్వారా ఏ దేశాలు ఏ బ్లాక్ ఏకాభిప్రాయంతో అమెరికాని మరి వీటన్నిటికి దారి చేసుకొస్తుందో తెలియదు. అయితే మోదీకి సంబంధించి వ్యవహార శైలిలో చూసినప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఫ్రాన్స్కి వెళ్ళినా రేపు అక్కడికి వెళ్ళినా అమెరికాకి వెళ్ళినా సరే అక్కడ మన ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నది బీజేపీ పార్టీ చెప్తూ వస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే అంటే డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు. కానీ భారతదేశానికి సంబంధించిన అంటే భారతదేశం అంటే ఇండియా రూపీ వర్సెస్ ఒకవేళ డాలర్ చూసామనుకోండి రోజు రోజుకి క్షీణిస్తూనే ఉంది, మన ఎకానమీ పడిపోతుంది. అయినా సరే బీజేపీ వాళ్ళు చెప్పే మాత్రం అసలు బ్రహ్మాండంగా మనము పర్ఫామ్ చేస్తున్నాం అనే విధంగా చెప్తున్న నేపథ్యాన్ని దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే విదేశీ ప్రయాణాల వల్ల మనకి ఏదైనా లాభం జరుగుతుందంటే ఒకటి మోడీ గొప్పవాడని చెప్పడంలో అభ్యంతరం లేదు, బాగా పరిపాలన చేస్తున్నటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే బీజేపీ మోడీ గురించి చెప్తుంది. కానీ మన వాస్తవ బలాబలాలు అంచనా వేస్తే మనల్ని చూసి చైనా షేక్ అవుతుంది వణికిపోతుంది అన్నమనుకో, అది నిజం కాదు. ఎందుకు నిజం కాదంటే మన ఎక్స్పోర్ట్స్ చైనాకు ఇయర్లీ $17 బిలియన్. చైనా మనకు ఎగుమతి చేసేది $100 బిలియన్. $100 బిలియన్ వాళ్ళు మనకి ఎగుమతి చేస్తే మనం చేసేది $17 బిలియన్. అంటే $87 బిలియన్ ఎవ్రీ ఇయర్ మన చైనాకు అప్పు పడుతున్నాం. ఇది మనం ఎక్స్పోర్ట్స్ చేసి తీర్చే పరిస్థితి లేదు. మన ఎక్స్పోర్ట్స్ పెంచి వాళ్ళు ఇంపోర్ట్స్ దక్కించి మన ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. అప్పుడు ఏమని చేశారు మోడీ, నిర్మలా సీతారామన్, చైనాను అసలు చైనా ఫోనే రానియం, చైనా ఫోన్లను నిషేధించినటువంటి పరిస్థితి బడ్జెట్లో పోయిన బడ్జెట్లో అమెరికన్ చైనా ఇండస్ట్రియలిస్ట్ కూడా వచ్చి మా దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉత్పత్తి చేయండి అని ఆహ్వానించారు. అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ వేరుంటాయి, వాస్తవ పరిస్థితి వేరుంటాయి. అసలు ఇన్వెస్ట్మెంట్ ఫోన్లు తయారు చేయటం కాదు, క్యాపిటల్ మా దేశం తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి అన్నారు. దాని మీద ఒక విత్ ఇన్ ది బీజేపీలో కూడా విత్ ఇన్ ది గవర్నమెంట్ లో పెద్ద చర్చ నడుస్తుంది. ఇది ఇప్పుడు అది సెంట్రల్ బడ్జెట్ లో అయితే ప్రపోజ్ చేసింది, ఆ తర్వాత పెద్ద చర్చ ఎవరికల్లా బీజేపీ థింక్ ట్యాంక్ లో అది ఇప్పుడు అది ఇంకా ప్రాసెస్ కాలేదు. ఇంకోటి మరొక అంటే జోక్ అనాలో దీన్ని ఏదన్నా అంటే కొద్దిగా హాస్యాస్పదం అనాలో కానీ కరోనా వచ్చిన వెంటనే కరోనాకి కారణమైన చైనాని మొత్తం ప్రపంచ దేశాలన్నీ బహిష్కరిస్తున్నాయి, మొత్తం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మొత్తం ఇండియాకి రాబోతున్నాయి, ఇక్కడ ఖాళీగా ఉండే మనిషి ఉండడు అనే విధంగా అప్పట్లో ఒక విశ్లేషణ వినిపించింది. మనమేమో క్యాపిటల్ పెట్టి మా దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయండి అన్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే చైనా ఇంపోర్ట్స్ అమెరికా రాకుండా టారిఫ్ వేస్తుంది కాబట్టి మనకు అవకాశం ఉందని రాస్తున్నాయి పేపర్లు. నిజమే, కానీ మనకు క్యాపబిలిటీ ఉండొద్దు. ఇప్పుడు చైనా ఎక్స్పోర్ట్స్ తగ్గితే అవి ఎక్స్పోర్ట్ చేసే క్యాపబిలిటీ మన ఇండస్ట్రీస్ కు మనకు ఉండొద్దు. మనకుంటే బెనిఫిట్ అవుతాం, లేకపోతే బెనిఫిట్ కాం. క్యాపబిలిటీ ఉండాలి. కాబట్టి అమెరికా నుంచి కొన్ని ఉపసంహరించుకుంటే అవి అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, మనకు డేటా ఉంది. మన దేశం చైనా నుంచి ఉపసంహరించుకున్నటువంటి క్యాపిటల్ అంతా మళ్ళీ అమెరికాలో ఇన్వెస్ట్ చేసుకుంటుంది తప్ప మనలాంటి దేశాలకు మళ్ళీ రావడం లేదు. చాలా ఇప్పుడు ఈ మధ్య మన దగ్గర కూడా డేటా ఉంది. గత 2 ఏళ్లుగా మన దేశం నుంచి ఉపసంహరించుకునే క్యాపిటల్ 6% ఉంటే మన దానికి వచ్చే క్యాపిటల్ 2% ఉంది. అంటే -5% డిక్రీజ్ అవుతుంది ఫారెన్ క్యాపిటల్. కాబట్టి మన క్యాపబిలిటీస్ మనల్ని కించపరచుకోవాల్సిన పని లేదు. కానీ మన క్యాపబిలిటీస్ కోపప్ అయితే బెనిఫిట్ అవుతాం, కోపప్ కాకపోతే మనం కావు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకోవాల్సినటువంటి. ఇప్పుడు పొలిటికల్గా ఎన్నైనా మాట్లాడతారండి. కాంగ్రెస్ అసలు డెవలపే కాలేదంటది, కాంగ్రెస్ చైనా ఆక్రమించిందంటది, మోడీ నేను ఒక ఇంచు కూడా పోలేదంటది. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. మనం అటువంటి వాటి మీద ఆధారపడి మనం కామెంట్ చేయలేం.
కానీ ఆప్టిమిస్టిక్గా ఆలోచించినప్పుడు చేస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ముఖ్యంగా యూకే యూఎస్ నుంచి మనకి ఈ ప్రతిబంధకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో చాలామంది మాట్లాడేదంటే మన స్కిల్ లేబర్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయి ఆ ఎకానమీని డెవలప్ చేస్తున్నారు, అదేదో మన దేశంలోనే ఉంటే మన ఎకానమీ డెవలప్ అవుతుంది, లేకపోతే ఇలాంటి కొన్ని విశ్లేషణ వినిపించే ప్రయత్నం చేస్తారు. కంక్లూషన్కి వెళ్ళే ముందు జస్ట్ దాని గురించి ఒకసారి నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారు మీరు అన్నట్టుగా? ఎప్పటి నుంచోనండి మనం స్వాతంత్రం వచ్చిన కాంచి బ్రెయిన్ డ్రెయిన్ సిద్ధాంతం కూడా ఉంది. బ్రెయిన్ డ్రెయిన్ తోటి మనం బాధపడుతున్నాం. మనం ఎక్స్పర్టైజే తక్కువ ఉంటే తక్కువైన ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ మొత్తం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అది వాస్తవమే. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ మనం ఆ లెవెల్ కల్పించలేకపోతున్నాం. ఎందుకంటే నేను నా కళ్ళతోటి చూస్తున్నా, సెక్రటరియట్ పోయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఒక బాట్నగర్ అవార్డీకృత సైంటిస్ట్ పోయి తనకు ఉన్న పని క్లియర్ చేయాలంటే మిగతా వాళ్ళతో పాటు బాట్నగర్ అవార్డు గ్రహీతని కూడా ఆ ఎదురుకున్నటువంటి దాంట్లో కూర్చోబెట్టి 1 గంట తర్వాత ఆమెను రోజు పిలుస్తున్నటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. గొప్ప గొప్ప సైంటిస్టుల్ని రెస్పెక్ట్ లేకుండా చేస్తే, తర్వాత గొప్ప గొప్ప అకాడమిషియన్స్ని వైస్ ఛాన్సలర్ లేకుండా చేస్తే, మరింత మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ చేస్తూ ఉంటే, మంత్రులకు సన్నిహితులను వైస్ ఛాన్సలర్ చేస్తూ ఉంటే, అవార్డు ఇచ్చే కాడ కూడా సన్నిహిత వాళ్ళకి అవార్డులు వస్తుంటే ఇటు పోతుంటే ఎఫిషియన్సీ తగ్గుతుంటది. ఈ ఎఫిషియన్సీ మనల్ని 50-70 ఏళ్ళ నుంచి దెబ్బతీసింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్న హరిగోంద కరోనా మనవాడే రాస్తారు, ఎక్కడున్న వెంకటరమణని మనవాడే రాస్తారు. ఎందుకు మీరు వాళ్ళు అమెరికా అంటే ఫెసిలిటీస్, ఆపర్చునిటీస్, రెస్పెక్టబిలిటీ ఇవన్నీ చూసే వెళ్ళారు. ఇప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నారు అంటే ఇవే. కాబట్టి మన దేశస్థ ఎక్స్పర్టైజ్ని మనం నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు చాలా మంది దేశభక్తిని మాట్లాడే వాళ్ళు లేదా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. అదే తప్పు కాదు, ఒకళ్ళని త్యాగం చేయాల్సిన పని లేదు. కానీ స్థూలంగా ఒక పాలసీ ప్రకారమే మనం నిపుణులను నిలుపుకుంటే మన దేశం బెనిఫిట్ అయ్యింది. ఫైనల్ ఒకటే ఒక పాయింట్ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు ఆల్రెడీ ఇప్పటికే అమెరికాలో వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ వాళ్ళని పిలుచుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో వాళ్ళకి ఏమైనా ఒక మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే మీరు అంటే ఆల్రెడీ అది సూసైడ్ అటెంప్ట్ ఇంకోటి అన్న దాని మీద అబ్సల్యూట్ గా ఒక మెసేజ్ ఇవ్వగలనండి. ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా 1950s కల్లా ఇప్పుడు పెద్ద ఎకానమీ $24 ట్రిలియన్ తోటి అమెరికా, $19 ట్రిలియన్ తోటి చైనా, $5 ట్రిలియన్ తోటి జపాన్ 3 స్థానాల్లో ఉన్నాయి. 1950 కల్లా లేదా 60 కల్లా నెంబర్ 1 సంపద ఉన్న జీడిపి దేశం చైనా కాబోతుంది, నెంబర్ 2 ఇండియా కాబోతుంది, అమెరికా కాబోతుంది 2050 కల్లా. కాబట్టి మనది ముందు చైనా మనం పెద్ద ఎకానమీ కాబోతున్నాయి. ఇక్కడ డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో అనేక జాబ్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది, సంపద పెరిగే అవకాశం ఉంది, వేజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్స్ అమెరికాను ఇంగ్లాండ్ వెతుక్కోవటం పోవాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మంచి మెసేజ్ అది. అంటే రాబో రోజుల్లో భారతదేశంలో కూడా ఆపర్చునిటీస్ అలాగే ఉండాలని మీరు అన్నట్టుగానే కోరుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ యశ్ గారు, మీరు లైవ్లోకి వచ్చి మీ విశ్లేషణ వినిపించినందుకు. ఓవరాల్గా చూస్తే ఇవాళ పరిస్థితి అక్కడ బాగాలేదు అలా అని చెప్పేసి అక్కడే ఉండి ఇబ్బందులు పడడం కన్నా రిటర్న్ రావడం అన్నది మంచి ఉద్దేశం అయ్యిండొచ్చు. కానీ బట్ అక్కడ ఏదైతే చేస్తున్న తప్పులు ఆ తర్వాత మీకు జీవితాన్ని లేకుండా చేస్తాయి, నేరస్తులుగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు కూడా ఆలోచించండి. ఏదైతే ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిమితులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న ఆ రెస్ట్రిక్షన్స్ అన్నది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అన్న ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కష్టాన్ని కొద్ది రోజులు తట్టుకోగలిగితే కూడా అక్కడే నిలబడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. రేపటి షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.